के सागर के तुम बच्चे, सब पे प्यार बरसाओ तुम। प्यार के सागर के तुम बच्चे, सब पे प्यार बरसाओ तुम। अंधकार में बैठे हैं जो, आत्म ज्योति जगाओ तुम। खोलो झोली, खोलो झोली, देते जाओ ज्ञान के रत्नों का तुम दान। बनो महान, करो कल्याण, बनो महान, करो कल्याण। जगाओ ज्योति, जगाओ 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 ज्योति। बनो महान, करो कल्याण, बनो महान, करो कल्याण। ज्ञान अमृत के द्वारा खुद को पावन शुद्ध बनाओ तुम। ज्ञान अमृत के द्वारा खुद को पावन शुद्ध बनाओ तुम। जगमग चमको दिव्य सितारे, इस जग को चमकाओ तुम। परम पिता के सब गुण ले लो, बन जाओ तुम गुणों के खान। बनो महान, करो कल्याण, बनो महान, करो कल्याण। जगाओ ज्योति, जगाओ 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 ज्योति। बनो महान, करो कल्याण, बनो महान, करो कल्याण। त्याग तपस्या और सेवा, यही तुम्हारा नारा हो। त्याग तपस्या और सेवा, यही तुम्हारा नारा हो। इस दुनिया को पावन करना, यही लक्ष्य तुम्हारा हो। देवी कर्म करो, बना दो इस जग
ఓం శాంతి. మురళీ డేట్ 11/6/2025. మధురమైన పిల్లలారా, ఇప్పుడు మీరు అనంతమైన పవిత్రతను ధారణ చేయాలి. అనంతమైన పవిత్రత అంటే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తు రాకూడదు. ప్రశ్న: తండ్రి ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ముందు చేసిన పురుషార్థానికి దాని తర్వాత స్థితికి గల వ్యత్యాసమేమి? జవాబు: మీరు తండ్రి నుండి ఆస్తిని తీసుకునేటప్పుడు దేహ సంబంధాలన్నీ వదిలి ఒక తండ్రినే స్మృతి చేసే పురుషార్థం చేస్తారు. ఆస్తి లభించిన తర్వాత ఆ తండ్రిని మర్చిపోతారు. ఇప్పుడు ఆస్తిని తీసుకోవాలి కాబట్టి ఎవరితోనూ కొత్త సంబంధాన్ని జోడించరాదు. లేకుంటే మర్చిపోవటం కష్టమవుతుంది. అన్నింటినీ మర్చి ఒక్క తండ్రినే స్మృతి చేస్తే వారసత్వం లభిస్తుంది. పాట. సమయం వెళ్ళిపోతూ ఉన్నది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు తండ్రి జ్ఞాని ఎవరో అజ్ఞాని ఎవరో అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. జ్ఞానం అనగా చదువు. దీని ద్వారా మేము ఆత్మలమని వారు పరంపిత పరమాత్మ అని మీరు తెలుసుకున్నారు. మీరు అక్కడ నుండి మధువనానికి వచ్చినప్పుడు మొదట తప్పకుండా మిమ్మల్ని మీరు ఆత్మలని మా తండ్రి వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. బాబా అని శివబాబానే అంటారు. బాబా ప్రజాపిత బ్రహ్మ తనువులో ఉన్నారు. బ్రహ్మ కూడా బాబా అయ్యారు. మీరు ఇంటి నుంచి వచ్చేటప్పుడు మేం బాప్దాదా వద్దకు వెళ్తున్నామని భావిస్తారు. ఉత్తరంలో కూడా బాప్దాదా అని వ్రాస్తారు. అంటే శివబాబా మరియు బ్రహ్మ దాదా. మనం బాబా వద్దకు వెళ్తూ ఉన్నాము. బాబా కల్పకల్పము మనల్ని కలుస్తారు. బాబా మనల్ని అనంతమైన పవిత్రులుగా చేసి అనంతమైన వారసత్వం ఇస్తారు. పవిత్రతలో హద్దు బేహద్దు అని 2 రకాలు ఉన్నాయి. మీరు బేహద్దు పవిత్రులుగా సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. నెంబరు వారుగా ఉంటారు కదా. బేహద్దు పవిత్రత అంటే ఒక్క బేహద్దు తండ్రి తప్ప ఇంకా ఎవరూ స్మృతి రాకుండాటే. ఆ బాబా చాలా మధురమైన వారు, ఉన్నతోన్నతమైన భగవంతుడు మరియు అనంతమైన తండ్రి, అందరికీ తండ్రి. వారిని పిల్లలైన మీరే గుర్తించారు. బేహద్దు తండ్రి సదా భారతదేశంలోనే వస్తారు. వచ్చి బేహద్దు సన్యాసం చేయిస్తారు. సన్యాసం కూడా ముఖ్యమే కదా. దానిని వైరాగ్యము అని అంటారు. తండ్రి పూర్తి పురాతన చీచీ ప్రపంచంపై వైరాగ్యం కలగచేస్తారు. పిల్లలు దీని నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. దీని పేరే నరకము, దుఃఖధామము. ఎవరైనా మరణించినట్లయితే స్వర్గస్థులైనారని స్వయం కూడా అంటారు కదా. అంతవరకు నరకంలో ఉన్నట్లే కదా. వీరు స్వర్గమని దేనిని అంటున్నారో అది కూడా తప్పు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రి సరైన పద్ధతి తెలిపిస్తారు. అందుకు పురుషార్థం ఇప్పుడు చేయవలసి వస్తుంది. స్వర్గవాసులుగా అయ్యేందుకు కూడా తండ్రి తప్ప ఇంకెవ్వరూ పురుషార్థం చేయించలేరు. మీరిప్పుడు 21 జన్మలకు స్వర్గవాసులుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. తర్వాత చేయువారు తండ్రి. వారిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. వారు స్వయంగా వచ్చి చెప్తూ ఉన్నారు, పిల్లలు, నేను మొదట మిమ్మల్ని శాంతిధామానికి తీసుకువెళ్తాను. వారు యజమాని కదా. శాంతిధామానికి వెళ్ళి పాత్ర అభినయించేందుకు మళ్ళీ సుఖధామానికి వస్తారు. మనం శాంతిధామానికి వెళ్తే అన్ని ధర్మాల వాళ్ళు శాంతిధామానికి వస్తారు. బుద్ధిలో ఈ మొత్తం డ్రామా చక్రమంతా గుర్తుంచుకోవాలి. మనమందరము శాంతిధామానికి వెళ్తూ ఉన్నాము. తర్వాత మనమే మొదట వచ్చి తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతాము. ఎవరి నుండి ఆస్తిని పొందాలో వారిని తప్పకుండా స్మృతి చేయాలి. ఆస్తి లభించిన తర్వాత తండ్రి స్మృతి మర్చిపోతామని పిల్లలకి తెలుసు. ఆస్తి చాలా సహజమైనటువంటి రీతిలో లభిస్తుంది.
తండ్రి సన్ముఖంలో చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు, మీ దేహ సంబంధాలన్నీ మర్చిపోండి. ఇప్పుడు ఏ కొత్త సంబంధము జోడించరాదు. ఒకవేళ ఏదైనా కొత్త సంబంధం జోడించినట్లయితే మళ్ళీ దాన్ని మర్చిపోవలసి వస్తుంది. కొడుకో కూతురో జన్మిస్తే అది కూడా కష్టమే. అదనపు స్మృతి పెరిగింది కదా. అందరినీ మరిచి ఒక్కరినే స్మృతి చేయాలని తండ్రి చెప్తారు. మన తల్లి, తండ్రి, టీచర్, గురువు మొదలైన సర్వ సంబంధాలు వారే. ఒక్క తండ్రి పిల్లలమైన మనమంతా సోదరీ సోదరులము. పినతండ్రి, మేనమామ మొదలైన సంబంధాలేమీ లేవు. సోదరీ సోదర సంబంధం కేవలం ఈ సమయంలో మాత్రమే ఉంటుంది. బ్రహ్మకు పిల్లలు, శివబాబాకు పిల్లలే కాక పౌత్రులు కూడా. ఇది పక్కాగా బుద్ధిలో స్మృతి ఉంది. పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ నెంబర్వార్ పురుషార్థానుసారం స్వదర్శన చక్రధారులుగా అవుతారు. పిల్లలు మీరు ఈ సమయంలో చైతన్యమైన లైట్ హౌస్ అయినారు. మీకు ఒక కంటిలో ముక్తిధామము, మరో కంటిలో జీవన్ముక్తి ధామము ఉన్నాయి. ఆ లైట్ హౌస్ జడమైనది, మీరు చైతన్యమైన వారు. మీకు జ్ఞాననేత్రం లభించింది. మీరు జ్ఞానవంతులై అందరికీ దారి చూపిస్తారు. తండ్రి కూడా మీకు చదివిస్తూ ఉన్నారు. ఇది దుఃఖధామమని ఇప్పుడు మనము సంగమ యుగంలో ఉన్నాము. మిగిలిన ప్రపంచమంతా కలియుగంలో ఉంది. సంగమ యుగంలో తండ్రి పిల్లల జతలో కూర్చొని మాట్లాడుతారు. పిల్లలు మాత్రమే ఇక్కడికి వస్తారు. కొందరు బాబా ఫలానా వారిని మీ వద్దకు తీసుకువస్తామని వ్రాస్తారు. అలాగే తీసుకుని రండి. గుణాలు తీసుకుంటారు. బహుశా బాణం తగలవచ్చు. కళ్యాణం జరగని అని బాబాకు కూడా దయ కలుగుతుంది. ఇది పురుషోత్తమ సంగమ యుగమని పిల్లలు మీకు తెలుసు. ఈ సమయంలోనే మీరు పురుషోత్తములుగా అవుతారు. కలియుగంలో అందరూ కనిష్ట పురుషులే ఉంటారు. ఉత్తమ పురుషులైన లక్ష్మీనారాయణలకు నమస్కరిస్తారు. సత్యయుగంలో ఎవరూ ఎవరికి నమస్కరించరు. ఇక్కడ విషయాలేమీ అక్కడ ఉండవు. ఇది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉన్నారు. బాబా స్మృతిలో ఉండి బాగా సర్వీస్ చేస్తే పోను పోను మీకు సాక్షాత్కారాలు కూడా జరుగుతూ ఉంటాయి. మీరు ఎవరి భక్తి మొదలైనవి ఏవీ చేయరు. మిమ్మల్ని తండ్రి కేవలం చదివిస్తూ ఉన్నారు. ఇంట్లో కూర్చొని ఉండగానే వాటంతటా అవే సాక్షాత్కారాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి. చాలామందికి బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది. వారి సాక్షాత్కారం కొరకు ఎవరూ పురుషార్థం చేయరు. అనంతమైన తండ్రి ఈ బ్రహ్మ ద్వారా సాక్షాత్కారం చేయిస్తారు. భక్తి మార్గంలో ఎవరు ఎవరిపై ఎలాంటి భావన ఉంచుతారో దాని అనుసారం సాక్షాత్కారం జరుగుతుంది. ఇప్పుడు మీ భావన సర్వశ్రేష్టమైన తండ్రి పైన ఉంది. ఏ కష్టమూ లేకుండా తండ్రి సాక్షాత్కారాలు చేయిస్తూ ఉంటారు. ప్రారంభంలో ఎంతమంది ధ్యానంలోకి వెళ్ళారు? తమకు తామే పరస్పరంలో కూర్చొని ధ్యానంలోకి వెళ్ళేవారు. ఎవరూ భక్తి చేయలేదు. పిల్లలు ఎక్కడైనా భక్తి చేస్తారా? సాక్షాత్కారాలు ఒక ఆటవలే అయ్యాయి. పోదాం పదండి వైకుంఠానికి అంటూ ఒకరిని చూసి ఒకరు వెళ్ళిపోయేవారు. జరిగిపోయినదంతా మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ ధర్మానికి చెందిన వారము మనమే అని మీకు తెలుసు. సత్యయుగంలో మొట్టమొదట ఈ ధర్మం ఉండేది. అందులో చాలా సుఖం ఉండేది. తర్వాత మెల్లమెల్లగా కళలు తగ్గుతూ వస్తాయి. కొత్త ఇంటిలో ఉండే సుఖము పాత ఇంటిలో ఉండదు. కొద్ది సమయం తర్వాత ఆ వైభవం తగ్గిపోతుంది. స్వర్గానికి నరకానికి చాలా తేడా ఉంటుంది కదా. స్వర్గం ఎక్కడా, నరకం ఎక్కడా? మీరు చాలా సంతోషంగా ఉంటారు. తండ్రి స్మృతి కూడా పక్కాగా నిలుస్తుందని మీకు తెలుసు. నేను ఆత్మను అని మరచినప్పుడు మళ్ళీ దేహాభిమానంలోకి వచ్చేస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ప్రయత్నం చేసి స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. తండ్రి స్మృతి కూడా ఉంటుంది. దేహంలోకి వస్తే దేహ సర్వ సంబంధాలు కూడా స్మృతిలోకి వస్తాయి. ఇది ఒక చట్టము. నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు.
బాబా మేము మీకు బలిహారి అవుతామని మీరు పాడతారు కదా. ఆ సమయంలో ఇదే ఒక్కరినే స్మృతి చేయాలి. కళ్ళ ద్వారా భలే ఎవరినైనా చూడండి, తిరగండి, కానీ కేవలం ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. శరీర నిర్వహణ కొరకు కర్మలు కూడా చేయాలి. చేతులతో పని చేస్తూ ఉన్న మనస్సు తండ్రి స్మృతిలో ఉండాలి. ఆత్మ తన ప్రియుణ్ణే స్మృతి చేయాలి. ఎవరికైనా ఏ సఖీతోనైనా ప్రేమ ఏర్పడితే వారి స్మృతే మనస్సులో నిలిచిపోతుంది. తర్వాత ఆ మోహాన్ని తెంచివేయాలి అంటే చాలా కష్టపడాలి. బాబా ఇదేమిటి అని అడుగుతారు. అరే, నీవు నామరూపాలలో ఎందుకు చిక్కుకుంటావు? ఒకటి, దేహ్యాభిమానులుగా అవుతారు. రెండవది, మీ వెనుకటి పాత లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో అవి మోసం చేస్తాయి. తండ్రి చెప్తూ ఉన్నారు, ఈ కళ్ళ ద్వారా ఏమేం చూస్తూ ఉన్నారో వాటి వైపుకి బుద్ధి వెళ్ళరాదు. మమ్మల్ని శివబాబా చదివిస్తూ ఉన్నారని మీ బుద్ధిలో ఉండాలి. చాలామంది పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నా ఎప్పుడూ తండ్రిని స్మృతి చెయ్యరు. కొందరు ఇక్కడ కూర్చొని ఉన్నా స్మృతిలో ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని మీరే చూసుకోండి. మేము శివబాబాని ఎంత స్మృతి చేశాము, లేకుంటే చార్టులో గడబిడి అయిపోతుంది. భగవంతుడు చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, నన్ను స్మృతి చేయండి. మీ వద్ద నోట్ చేసుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్మృతిలో కూర్చోండి. భోజనం చేసి తిరుగుతూ 10-15 నిమిషాలు వచ్చి స్మృతిలో కూర్చోండి. ఎందుకంటే ఇక్కడ ఎటువంటి చిక్కు పనులు లేవు. కానీ చాలా గొప్ప గమ్యము. అందుకే మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి అని బాబా చెప్తారు. ఇది మీ చాలా అమూల్యమైన సమయము. భక్తి మార్గంలో మీరంతా సమయాన్ని వ్యర్థం చేశారు. రోజు రోజుకు దిగజారుతూనే ఉంటారు. కృష్ణుని సాక్షాత్కారం అయితే చాలా సంతోషం కలుగుతుంది. దానివల్ల ఏమీ లభించడు. తండ్రి నుండి వారసత్వం ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నా స్మృతిలో ఉంటే జనం జన్మల పాపం భస్మమవుతుంది. ఏ పిల్లలు బాబా స్మృతిలో ఉండి వికర్మలు వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని పొందుతారో వారికి స్వర్గానికి పాస్పోర్ట్ లభిస్తుంది. లేకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. బాబా ఈ సలహా కూడా ఇస్తారు. కిరీటము, సింహాసనాలతో ఉన్న మీ ఫోటోని పాకెట్లో పెట్టుకోండి. స్మృతి ఉంటుంది. దీని ద్వారా మనం ఇలా తయారవుతాము. ఫోటోను ఎంతగా చూస్తారో అంత స్మృతి చేస్తారు. అందులోనే మోహము లగ్నమవుతుంది. మేమిలా అవుతున్నాము. నరుణ్ నుండి నారాయణుడుగా చిత్రము చూసి సంతోషం కలుగుతుంది. శివబాబా గుర్తుకు వస్తారు. ఇవన్నీ పురుషార్థం చేసేందుకు యుక్తులు. సత్యనారాయణ కథ వినడం వల్ల ఏమవుతుంది అని ఎవరినైనా అడగండి. మా బాబా మాకు సత్యనారాయణ కథను వినిపిస్తారు. 84 జన్మలను ఎలా తీసుకున్నారో దీనికి కూడా లెక్క కావాలి కదా. అందరూ 84 జన్మలు తీసుకోరు. ప్రపంచానికి ఏమీ తెలియదు. కేవలం థియరీ వలె నోటి ద్వారా చెప్తూ ఉంటారు. కానీ మీది ఇప్పుడు ప్రాక్టికల్. ఇప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో అదే తర్వాత భక్తి మార్గంలో పుస్తకాలు మొదలైనవిగా తయారవుతాయి. మీరు స్వదర్శన చక్రధారులుగా అయ్యి విష్ణుపురంలోకి వెళ్ళిపోతారు. ఇది నూతన విషయం. రావణరాజ్యం అసత్యఖండం, తర్వాత సత్యఖండము రామరాజ్యంగా అవుతుంది. చిత్రాలలో చాలా స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ పాత ప్రపంచం అంతమవుతుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా వినాశనం జరుగుతుంది. వైజ్ఞానికులు మొదలైన వారికంతా మనల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని అనిపిస్తుంది. అందుకే మేము ఇదంతా చేస్తూ ఉన్నాము. మేము ఇది చేస్తూ దీనితో అంతా సమాప్తమైపోతుందని మాకు తెలుసు. కానీ పరవశులుగా ఉన్నారు. అందరికీ భయం పట్టుకొని ఉంది. ఇంట్లో కూర్చొని ఒక్క బాంబు వేసినా అంతా సమాప్తమైపోతుందని
తెలుసు. విమానాలు, పెట్రోలు మొదలైనవి అవసరం ఉండదు. వినాశనం తప్పకుండా జరగాలి. కొత్త ప్రపంచం, సత్యయుగం ఉండేది. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేది. ఇప్పుడు మళ్ళీ స్వర్గ స్థాపన జరుగుతోంది. స్థాపన తప్పకుండా జరగవలసిందేనని పోను అర్థం చేసుకుంటారు. ఇందులో పైసా అంత కూడా సంశయం లేదు. కల్పకృతం వలె ఈ డ్రామా నడుస్తూ ఉంటుంది. డ్రామా తప్పకుండా పురుషార్థం చేయిస్తుంది. డ్రామాలో ఏముంటే అది అవుతుందిలే అని కూడా కాదు. పురుషార్థం గొప్పదా లేక ప్రాలబ్ధం గొప్పదా అడుగుతారు. పురుషార్థమే గొప్పది. ఎందుకంటే పురుషార్థం ద్వారానే ప్రాలబ్ధం తయారవుతుంది. పురుషార్థం చేయకుండా ఎప్పుడూ ఎవరూ ఉండలేరు. మీరు పురుషార్థం చేస్తూ ఉన్నారు కదా. ఎక్కడికెక్కడే నుండో పిల్లలు వస్తారు, పురుషార్థం చేస్తారు. బాబా మేము మర్చిపోతున్నామని అంటారు. అరే నన్ను స్మృతి చెయ్యండని శివబాబా చెప్తూ ఉన్నారు. వారు ఎవరికి చెప్తూ ఉన్నారు? ఆత్మనైన నాకు చెప్తూ ఉన్నారు. తండ్రి ఆత్మలతోనే మాట్లాడతారు. శివబాబా పతిత పావనుడు. ఆత్మ కూడా వీరి నుండే వింటుంది. బేహద్దు తండ్రి మనల్ని విశ్వాధికారులుగా తయారు చేస్తున్నారని పిల్లలకి నిశ్చయం ఉండాలి. వారు ఉన్నతోన్నతులు. ప్రియాతి ప్రియమైన తండ్రి భక్తి మార్గంలో వారిచే స్మృతి చేసేవారు. మీ గతి మతి భిన్నమైనదని కూడా పాడేవారు. తప్పకుండా వారి మతాన్ని ఇచ్చి ఉంటారు. ఇప్పుడు మీ బుద్ధిలో ఈ మనుష్య మాతృలందరూ తిరిగి ఇంటికి వెళ్ళిపోతారు. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి. అందరి వంశవృక్షం ఉంది. ఆత్మలందరూ నెంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు. క్లాస్ బదిలీ అయితే నెంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటారు కదా. మీరు కూడా నెంబర్ వారుగా వెళ్తారు. చిన్న బిందువు నెంబర్ వారుగా వెళ్ళి కూర్చుంటుంది. తర్వాత నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తుంది. ఇది రుద్రమాల. బాబా చెప్తూ ఉన్నారు, కోట్ల ఆత్మలది నా మాల, పుష్పమైన నేను పైన ఉంటాను. పాత్ర అభినయించేందుకు అందరూ ఇక్కడికే వస్తారు. ఇది రచించబడిన డ్రామా, ఇది తయారు చేయబడిన డ్రామా అంటారు. ఈ డ్రామా ఎలా నడుస్తుందో మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశం అవుతాయని అందరికీ చెప్పండి. తర్వాత మీరు వెళ్ళిపోతారు. ఇదే శ్రమ. అందరికీ మార్గాన్ని తెలియచేయటం మీ కర్తవ్యము. మీరు ఏ దేహదారిలోనూ చిక్కుకోనివ్వరు. బాబా చెప్తూ ఉన్నారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు భస్మమవుతాయి. తండ్రి ఏ ఆదేశాన్ని ఇస్తే అది చేయాలి. మళ్ళీ అడిగే అవసరం లేదు. ఎలాగైనా స్మృతి తప్పకుండా చేయండి. బాబా ఏం కృప చూపిస్తారు. స్మృతి మీరే చేయాలి. వారసత్వం కూడా మీరే తీసుకోవాలి. తండ్రి స్వర్గ రచయిత కనుక స్వర్గ వారసత్వం తప్పకుండా లభిస్తుంది. ఈ వృక్షము పాతదైనందున పాత ప్రపంచంపై వైరాగ్యం ఉందని మీకు తెలుసు. దీనిని బేహద్దు వైరాగ్యమని అంటారు. ఆ హఠయోగులది హద్దులోని వైరాగ్యం. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. బేహద్దు వైరాగ్యం కలిగిన వారు హద్దులోని వైరాగ్యాన్ని ఎలా నేర్పిస్తారు? ఇప్పుడు అపురూపమైన పిల్లలారా అని బాబా అంటారు. మీరు కూడా ఎంత ప్రియమైన తండ్రి అని అంటారు. 63 జన్మలు తండ్రిని స్మృతి చేశారు. చాలు, మాకు ఒక్క తండ్రి తప్ప ఏరే ఎవ్వరూ లేరు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: స్వర్గంలోకి వెళ్ళేందుకు, పాస్పోర్టు తీసుకునేందుకు
తండ్రి స్మృతి ద్వారా మీ వికర్మలను వినాశనం చేసుకొని కర్మాతీత స్థితిని తయారు చేసుకోవాలి. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థం చేయాలి. జ్ఞానవంతులై అందరికీ దారి చూపించాలి. చైతన్య లైట్ హౌసులుగా అవ్వాలి. ఒక కంటిలో శాంతిధామము, మరొక కంటిలో సుఖధామము ఉండాలి. దుఃఖధామాన్ని మర్చిపోవాలి. వరదానము: ప్రతి ఆత్మను ఉన్నతంగా చేసే భావన ద్వారా వారికి గౌరవం ఇచ్చే శుభచింతక భవ. ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠ భావన అంటే ఉన్నతంగా చేసే లేక ముందుకు తీసుకువెళ్ళే భావన ఉంచటం అంటే శుభచింతకులుగా అవ్వటం. మీ శుభ వృత్తి ద్వారా, శుభచింతక స్థితి ద్వారా ఇతరుల అవగుణాలను కూడా పరివర్తన చేయడం. ఎవరిదైనా బలహీనత లేక అవగుణాన్ని తమ బలహీనతగా భావించి దానిని వర్ణించేందుకు బదులు లేక వ్యాపింపచేసేందుకు బదులు ఇముడ్చుకొని శక్తివంతులుగా చేయడం. వారి సాంగత్య రంగులోకి రాకుండా సదా వారిని కూడా ఉమంగ ఉత్సాహాలలోకి తీసుకురావడమే గౌరవం ఇవ్వడం. ఇలా గౌరవించేవారే శుభచింతకులు. స్లోగన్: పాత స్వభావ సంస్కారాల త్యాగం యొక్క భాగ్యాన్ని సమాప్తం చేస్తాయి. అందువల్లే వాటిని కూడా త్యాగం చేయండి. అవ్యక్త సూచన: బ్రహ్మ బాబా ఏకాంత ప్రియునిగా అయ్యి కారణంగా సదా అంతర్ముఖిగా ఉండేవారు. నేను ఆత్మ అనే పాఠాన్ని పక్కా చేసుకున్నారో ఆ కారణంగానే వారు స్వయం కూడా శాంతి మరియు సుఖ సాగరంలో ఇమిడి ఉండినారో, అంతేకాక ఇతర ఆత్మలకు కూడా తమ శుద్ధ సంకల్పాలు మరియు వైబ్రేషన్స్, వృత్తి మరియు మాటల ద్వారా, సంపర్కం ద్వారా శాంతి లేక సుఖాన్ని అనుభూతి చేయించారు. అలా తండ్రిని అనుసరించండి. అచ్చా. ఓం శాంతి. बन के इस चमन की तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो। परम पिता शिव की गली का हार हो, परम पिता शिव की गली का हार हो। मधुबन के इस चमन की तुम बहार हो, मधुबन के मन की तुम बहार हो। महकोगे फूल बन के इस जहान में, महकोगे फूल बन के इस जहान में। चमकोगे चांद से अंधकार में, चमकोगे चांद से अंधकार में। तुम सृष्टि के श्रृंगार हो, तुम बहार हो। तुम सृष्टि के श्रृंगार हो, तुम बहार हो। मधुबन के इस चमन की तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो।
के अवतार हो, बहार हो, तुम प्रेम के अवतार हो, बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो। जहान के तुम नूर हो, प्रकाश फैलाओ, सबके दिलों की आस हो, दुख दर्द मिटाओ। जहान के तुम नूर हो, प्रकाश फैलाओ, सबके दिलों की आस हो, दुख दर्द मिटाओ। तुम बाबा के दुलार हो, तुम बहार हो, तुम बाबा के दुलार हो, तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो, मधुबन के इस चमन की तुम बहार हो, परम पिता शिव के गले का हार हो, परम पिता शिव के गले का हार हो। मधुबन के